రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 113 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ ప్రకటించింది. 13 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. కాల విభాగంలో ఏపీకి చెందిన మాగంటి మురళీమోహన్ కి పద్మశ్రీ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అలాగే మలయాళ నటుడు ముమ్మటికి పద్మభూషణ్, క్రీడా విభాగంలో క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 113 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ ప్రకటించింది. 13 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. కళా విభాగంలో ఏపీకి చెందిన మాగంటి మురళీమోహన్ కి పద్మశ్రీ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అలాగే మలయాళ నటుడు మమ్ముటికి పద్మభూషణ్, క్రీడా విభాగంలో క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.